ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, జాబ్ కొన్ని ఆఫీసులలో కంపెనీస్లలో ఏం జరుగుతుందంటే ఇమ్మీడియట్గా రిమూవ్ చేయడము, లేదు అంటే జాబ్ చేసినా కూడా ఆ వ్యక్తికి శాలరీ ఇవ్వకపోవడము, ఇలా చేస్తూ ఉంటారు. దీనికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది? అవునండి, అవునండి. ఇది ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు ఒక కామన్ మ్యాన్? అవునండి, అవునండి. ఇది చాలా సంస్థల్లో మా దగ్గరికి వస్తూ ఉంటారు. మీకు చెప్పాలి, నిజంగా కొన్ని మీడియా సంస్థలు కూడా అలాగే జరిగింది, ఓపెన్ చెప్పాలండి. ఓకే. అలాగే కొన్ని సంస్థలు ఉన్నాయి, అంటే పేరు చెప్పకూడదు. మొన్న ఒక సంస్థ బోర్డు తిప్పేసింది, ఐటీ సంస్థ. దాదాపు 500 మంది రోడ్డున పడ్డారు. సో అది మన దగ్గరికి వచ్చారు, ఆ కేసు మనమే డీల్ చేసాం. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే అండి, వీళ్ళకి ఈ ఎంప్లాయీ అనే వ్యక్తి జాయిన్ అయ్యేటప్పుడు ఎంప్లాయర్ దగ్గర సరైన సర్టిఫికేట్, అంటే ఇప్పుడు జాయినింగ్ సర్టిఫికేట్ అంటాం కదా, ఇప్పుడు జాయిన్ అయినట్టుగా కాపీ అంటాం కదా, అవి తీసుకోరండి ఒకటి. తర్వాత పిఎఫ్ విషయంలో వీళ్ళు సరిగ్గా తీసుకోరు. సో వీళ్ళ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉండదు, సరైన ఐడి కార్డు తీసుకోరు. సో ఉదాహరణకు ఇప్పుడు ఒక సంస్థలో మనం జాయిన్ అయ్యామనుకోండి, ఇప్పుడు జాయినింగ్ ఆర్డర్ తీసుకోవాలి మనం. అప్పుడు మీకు లీగల్ అథెంటికేషన్ చెప్తాను నేను అది ఏంటి. తర్వాత పిఎఫ్ సంబంధించిన ఒకటి తీసుకోవాలి, తర్వాత ఈఎస్ఐ కార్డు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఆ సంస్థ దగ్గర మీరు తీసుకున్న ఒక ఐడి కార్డు ఇవన్నీ తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏమవుతారు, మీకు ఒక లీగల్ రైట్స్ వస్తాయి. ఓకే, క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. దానికి సంబంధించి మనం లేబర్ కోర్టులో వేసుకోవచ్చు. లేబర్ కోర్టులో మీరు కేసు వేసి ఇట్లా మాకు జీతాలు రాలేదు, ఇలాగ ఏదైతే ఉందో ఇన్సెంటివ్స్ ఏ ఉంటాయి కదండి, అవి రాలేదని చెప్పి మనం కొట్లాడచ్చు. అలా కాకుండా చాలామంది మామూలుగా మేము చూస్తుంటాం, జాయిన్ అవుతారు. వాళ్ళు ఏ కంపెనీ అన్నాం అనుకో, సో అది ఏ కంపెనీ బలానా కంపెనీ అంటాడు. బాబు నువ్వు కరెక్టే, మన కంపెనీలో ఎవరు, నువ్వు ఎంప్లాయా కాదంటే నాకు లేదు సార్, వాళ్ళు వచ్చారు జాయిన్ అవ్వమన్నారు, జాయిన్ అయిపోయారు సార్. ప్రాపర్ ప్రూఫ్ ఏముంటుంది, వాళ్ళకి మనం ఏం కొట్లాడతాం. ఇప్పుడు లీగల్గా అనేది వేరు, మామూలుగా మనం మాట్లాడుకున్నది వేరు. సో అందుకని ఏంటంటే ఎవరైనా సరే మీరు కంపెనీలో జాయిన్ అవ్వడం, మీరు రెజ్యూమే మీరు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా మీ దగ్గర ఎక్కువ ఎవిడెన్స్ ఉంటుంది. మీ జాయినింగ్ ఆర్డర్ తీసుకుంటాం, ఆ శాలరీ వివరాలు, ఇవన్నీ వివరాలు ఎప్పుడైతే మీకు ఉంటాయో ఆటోమేటిక్గా మీకు రైట్ ఉంటుంది, పోరాడే రైట్ ఉంటుంది. ఇది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద కూడా వస్తాయి. ఎందుకంటే రైట్ టు లివ్, జీవించే హక్కులు భాగమే కదండి. ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం మనం, 10 రూపాయలు సంపాదించుకొని తింటాం దానికే కదా. సో అది రైట్ టు లివ్, మన జీవన భృతి అదే కదా. సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే మీరు ఎవరైనా సరే నేను కూడా చెప్తాను, మీరు సంస్థలో జాయిన్ అయ్యే సందర్భంలో ఏంటండి, మీకు 2-3 చెప్తాను ఎగ్జాంపుల్. నేను రెగ్యులర్గా కేసులు చేస్తానంటే కదా, పొద్దున కూడా కేసు వచ్చింది. ఒక బాబు ఒక సంస్థలో జాయిన్ అయ్యాడు. సో ఆ సంస్థలో జాయిన్ అయిన తర్వాత అతనికి ఏమి జాయినింగ్ రిపోర్ట్స్ ఏమీ ఇవ్వలేదు, అసలు మామూలు జాయినింగ్ ఆర్డర్ కానీ ఏమి ఇవ్వలేదు. కాకపోతే అతని సర్టిఫికెట్లు ఆ సంస్థ వాళ్ళు పెట్టుకున్నారు, 10th ఇంటర్ డిగ్రీ ఎంబీఏ అనుకుంటా పెట్టుకున్నారు. పెట్టుకొని సర్టిఫికెట్లు ఇవ్వట్లా, అది కూడా నేరం. పొద్దున వచ్చాడు ఆయన నా దగ్గరికి. మరి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది? పనిష్మెంట్ అంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు కదండి మనం మాట్లాడటానికి. ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది, ఫైన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. అలా కూడా కొన్ని జరుగుతాయి. అందుకని ఏంటంటే మీరు ఎక్కడ జాయిన్ అయ్యేటప్పుడు దయచేసి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వమాకండి. సరే షూరిటీగా అంటే మీ నాన్నగారిది మీ అమ్మగారిది ఉంటాయి కదా, చాలామంది పెద్ద మనుషులు షూరిటీలు తీసుకోండి. అది మళ్ళీ దానికి మనం ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాము, సరే అది ఇంకా తర్వాత విషయం. అవన్నీ ఇంకా ప్రొసీజరు, లేబర్ కోర్టులో కంప్లైంట్ ఇవ్వాలి, అంత రిస్క్ ఉంటుంది కదా. అలాగే మీకు చెప్తా, స్కూళ్ళల్లో మీ కాలేజీలో కూడా సర్టిఫికేట్లు తీసుకుంటారు, ఫీజు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వరు. మా దగ్గరికి వస్తుంటారు పిల్లలు. ఇప్పుడు మన ఛానల్ ద్వారా చాలామంది అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళేమో ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదో పాపం బీటెక్ చదువుతాడు, ఆర్థిక స్థితి బాగోదు, సడన్గా కాలేజీలో జాయిన్ అవుతాడు. తర్వాత అతను ఏమవుతుంది, మానేస్తాడు సడన్గా, అంటే అతను ఆర్థిక స్థితి బాగాలేక. వాళ్ళు ఏమంటారు, నువ్వు టర్మ్ ఫీజు మొత్తం కడితే నీకు సర్టిఫికేట్లు ఇస్తామంటారు. అది కూడా నేరమే, ప్రతి కాలేజ్లో జరిగేదే. ఇది మాత్రం నేరం. ఈ వీడియో చూపించండి ఎవరికైనా కానీ. అలాంటి విషయంలో మనం ఫ్రీగా సపోర్ట్ చేద్దాం, ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉంటే. నా సమయం ఉంటే నేను అది కూడా చెప్తాను, సమయం లేకపోతే మనకు కష్టం కదా. నాకేదైనా సమయం చిక్కి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అలాంటి వాటిలో మనం లీగల్గా ఫైట్ చేద్దాం. ఎందుకంటే అలాంటి రైట్స్ కూడా ఎవరికి లేవు. అది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి. మీరు వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కేసు వేసుకోవచ్చు. సో ఇన్ని రకాల ఉంటాయండి. ఇప్పుడు అందుకని ఏంటంటే మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యేటప్పుడు, ఒక సంస్థలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు రెజ్యూమే మీరు ఇచ్చినప్పుడు, అలాగే మీరు వీలైతే మెయిల్ ద్వారా ఒక జాయినింగ్ ఆర్డర్ తీసుకొని, తర్వాత ఐడి కార్డులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు రెడీ చేసుకుంటే దాని బట్టి మనం పోరాడచ్చు అండి, కొట్లాడచ్చు. అట్లా నేను అనేది.